మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, 2026 తులారాశి వాళ్ళకి సంబంధించి ధనపరంగా బాగుండాలి, ఎటువంటి లోటు ఉండకూడదు, ఆర్థిక పరంగా బాగుండాలి, ఏ పని తలపెట్టినా కూడా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఈ 2026లో ఎప్పుడు చేసుకున్నా కూడా ఫలించేలాగా అద్భుతమైన రెమెడీలు తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మిత. ధనమూలమిదం జగత్తు. ప్రతి ఒక్కరికి డబ్బు కావాలండి. డబ్బు లేకపోతే మనిషిని గౌరవించేటటువంటి విలువలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. డబ్బు లేకపోతే మనిషి గౌరవించుకోవడం కూడా మర్చిపోయేటటువంటి సందర్భాలు చాలా మట్టుకు ఏర్పడ్డాయి. తులారాశి వారు నిజానికి చాలా కష్టజీవులు, శ్రమజీవులు అని చెప్పుకోవచ్చు. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకుంటూ ఉంటారు. అలాంటి వారికి చాలా మట్టుకు వీళ్ళకి ఏంటి అని అంటే కనుక డబ్బు చేతిలో నిలవదు. అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా అయిపోతూ ఉంటాయి. వీళ్లకు దాచుకున్నటువంటి డబ్బులు ఎవరి కోసమో ఉపయోగించుకొని వీళ్ళు ఖాళీన పడిపోతూ ఉంటారు. వీళ్ళకు ఏమీ మిగలకుండా అయిపోతూ ఉంటుంది. వీళ్ళకు ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ బయటకు వ్యక్తపరచలేనటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. కానీ ఎవరికైనా కష్టం వచ్చిందంటే తెలియకుండానే వాళ్ళకి హెల్పింగ్ చేసేటటువంటి ఒక క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. తులారాశి వారి యొక్క గొప్పతనం ఏంటి అంటే కనుక కష్టపడతారు, సంపాదిస్తారు, ఎవరి కోసమో దారాదత్తం చేసేస్తుంటారు. ఇలాంటివి ఎక్కువగా తులారాశి వారిలోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే తులారాశి వారు ఏదో సాధిద్దాము, జీవితంలో మంచి పొజిషన్కు వెళదాము అని చాలా మట్టుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరెవరినో నమ్మి వీళ్ళు మోసపోయేటటువంటి తరహాలు చాలా మట్టుకు ఉంటాయి. అది ఉద్యోగంలోనైనా సరే, వ్యాపారంలోనైనా సరే, వృత్తిలోనైనా సరే, వీళ్ళు ఏంటంటే టోటల్ అవతల వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళ జీవితంలో ఏదైనా సరిసమానంగా చూసేటటువంటి లక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వీళ్ళ జీవితంలో మిస్ఫైర్ అయిపోతూ ఉంటారు. అలాగే వీళ్ళకు జీవితంలో డబ్బులు సంపాదిస్తారు, కానీ అది నిలువ పెట్టుకోలేని పరిస్థితుల్లో మళ్ళీ ఎవరి దగ్గరనో యాచించడమే తప్ప డబ్బు దాచుకునేటటువంటి అవగాహన వీళ్ళకు ఉండదు. ఎందుకు అంటే కనుక వీళ్ళు దాచుకుందాము లేదా ఫర్దర్గా మనం ఆస్తులు కొనుగోలు చేద్దాము అనే అవకాశం వీళ్ళకి ఏర్పడదు. ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే కనుక దాదాపు 30 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు వీళ్ళకు డబ్బు విలువ తెలిసి వస్తుంది. అప్పటి వరకు డబ్బు విలువ తెలిసి రాదు. అప్పటి వరకు ఎన్నో డక్కా ముక్కిలు తింటారు, ఎంతో మంది దగ్గర మోసపోతూ ఉంటారు, ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతూ ఉంటారు, నమ్మిన వాళ్ళే మోసం చేసే తరహాలో ఉంటారు. వీళ్ళకు అన్నీ తెలిసి వచ్చేసరికి దాదాపు 30 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ 30 సంవత్సరాల తర్వాత వీళ్ళకు డబ్బు అంటే మర్యాద పెరుగుతుంది, డబ్బుని దాచుకోవాలి అనే ఆలోచన పెరుగుతుంది, ఆస్తులు పాస్తులు సంపాదించుకోవాలి అనేటటువంటి జ్ఞానం పెరుగుతుంది. అప్పటి వరకు వీళ్ళు డబ్బుని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి తులారాశి వారు జీవితంలో డబ్బులు సంపాదించాలన్నా, దాచిపెట్టుకోవాలన్నా వీళ్ళు తప్పకుండా పాటించవలసినటువంటి 3 నియమాలు పాటించాలి. జీవితంలో డబ్బు విషయంలో ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఎవరికి జమానత్ లాంటివి కానీ, షూరిటీ లాంటివి కానీ, మాట ఇవ్వడం లాంటివి కానీ అస్సలు చేయకూడదు. రెండవది, లావాదేవీల విషయంలో ఎవరిని కూడా నమ్మకుండా ఏదైనా సరే నిక్కచ్చిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. డబ్బు విషయంలో వీళ్ళు ఎప్పుడూ కూడా అయ్యో పాపము అని ఎవరిని కూడా అనకూడదు. ఎందుకంటే అలా అన్నారనుకోండి, మన పుణ్యమంతా వాడికి వెళ్ళిపోయి వాడి పాపం మనకు చుట్టుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి తరహాలు అంటే నువ్వు ఒకవేళ సహాయం చేయాలంటే చేసి మర్చిపోవాలి తప్ప తిరిగి ఆశించకూడదు. అది సహాయం చేసే గుణం. కానీ సర్లే మనకెందుకులే అనుకున్నప్పుడు మనం ఎవరితో సంబంధం లేకుండా ఉండటమే చాలా ఉత్తమం. ఈ రకమైనటువంటి నియమాలు తప్పకుండా తులారాశి వారు పాటించుకోవాలి. అలాగే ఎవరికి పడితే వారికి డబ్బులు ఇస్తానని చెప్పి మాట ఇవ్వకూడదు. ముఖ్యంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో తులారాశి వారికి డబ్బుని ఈ రకంగా పట్టుకోవాలి, మీరు డబ్బును దాచుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మీరు చేయవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తాంత్రిక విధానంలో ఉన్నటువంటి ఒక పద్ధతి చెప్తాను. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒక దీపం వెలిగించుకోండి. నేతితో వెలిగించినటువంటి ఒక దీపం వెలిగించుకొని దాని ముందర కూర్చుండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ధనలక్ష్మీదేవి కరుణించి కటాక్షించి
తప్పకుండా మీ జీవితంలో ధనయోగాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇది మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మూల బీజాక్షర మంత్రము. ఈ మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. అలాగే తులారాశి వారు తప్పకుండా ఈ జనవరి 9వ తారీఖు రోజున కామాఖ్య యాత్ర తీయడం జరుగుతుంది. మీరు వీలైతే గనక నాతో పాటుగా రావాలి అని అనుకుంటే గనక తప్పకుండా కామాఖ్య యాత్రకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అక్కడ చేయించేటటువంటి యజ్ఞ ఫలితము, అక్కడ నేను మీకు అందించేటటువంటి సర్వ కార్య సిద్ధి యంత్రము మీ జీవితంలో ఉన్నత స్థాయికి మిమ్మల్ని తీసుకొని వెళుతుంది. మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. ఫ్యామిలీలో కానీ లేదా ఆర్థిక పరంగా ఇబ్బందులన్నీ క్లియర్ చేసేటటువంటి గొప్పనైనటువంటి విధానము కామాఖ్యలో జరగబోతుంది. కనుక ఈ మహత్తరమైనటువంటి యాగానికి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళవలసిందిగా మనవి. గురుగారు, అలాగే ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. ఏదో ఇవాళ పని సంకల్పం చేసుకుంటాం, బయటికి వెళ్తాం, అది జరగకపోతే వెనక్కి వచ్చి డిసప్పాయింట్ అయిపోతాం. సో ఆ పనులు పెండింగ్ పడకుండా ముందుకు వెళ్ళాలంటే ఏదన్నా మంత్రం కానీ ఏదన్నా రెమెడీ కానీ వీళ్ళ కోసం అయితే దీనికి ముఖ్యంగా త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమా యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ అనే ఆంజనేయ స్వామి మంత్రంతో పాటు వీళ్ళ అంటే ఎవరైనా కార్యానికి వెళ్ళేటప్పుడు కానీ మనం ఏదైనా కార్యం అనుకొని వెళ్ళడానికి బయలుదేరుతున్నప్పుడు కావచ్చు, మనకు ఒక శక్తి అనేటటువంటిది మన చుట్టూ ఎప్పుడు ఆరాలా ఉండాలి. ఆ శక్తి చైతన్యం తెచ్చేటటువంటి ప్రభావం ఒక్క యంత్రానికి మాత్రమే ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా కార్యానికి వెళితే గనక, ఏదైనా పని తలపించి వెళితే గనక మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రం కార్య సిద్ధి యంత్రము. ఇది మీ చిన్నగా ఉంటుంది, అది మీ పర్సులో పెట్టుకునేలా ఉంటుంది. ఆ కార్య సిద్ధి యంత్రం అనేటటువంటిది గనక మీ దగ్గర ఉంటే మీరు ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యసిద్ధి యంత్రం మీతో ఉన్నంత పాటుగా మిమ్మల్ని కార్యసిద్ధి వైపు తీసుకొని వెళ్ళి ఆ సిద్ధించేటటువంటి యోగాన్ని కూడా మీకు కలిగింపజేసేటటువంటిది, అందించేటటువంటిది కార్యసిద్ధి యంత్రం. ఈ యొక్క యంత్రాన్ని వీలైతే మీ పర్సులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అది మంత్రించి పూజించి మీకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళందరికీ కూడా కార్యసిద్ధి, ఉద్యోగంలో కావచ్చు, వివాహంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదు అంటే ఆర్థికపరమైన విషయంలో కావచ్చు, ల్యాండ్ డీలింగ్స్ విషయంలో కావచ్చు, పంచాయతీలలో కావచ్చు, కోర్టు కేసులలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దానికి కార్య సిద్ధించాలి అంటే ఆ కార్యసిద్ధి యంత్రం వాళ్ళ దగ్గర ఉండాల్సిందే. ఓవరాల్ గా తులారాశి వాళ్ళకి సంబంధించి ధనపరంగా అలాగే అనుకున్న పనులు ముందుకెళ్ళడానికి అద్భుతమైన పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు.